శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి మే 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ధనుస్సు రాశి వారికి గురువు ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉండి శుక్రగ్రహంతో కలిసి ఈ నెల చివరి వరకు సంచరించడం జరుగుతుంది. సప్తమ స్థానం ప్రధానంగా వైవాహిక జీవితం, భార్యాభర్తల మధ్య బంధం, అలాగే మీకున్నటువంటి ఇతర పరిచయాలు, అంటే భార్యతో కాకుండా ఇతర స్త్రీలతో ఉన్నటువంటి పరిచయాలు, అలాగే వ్యాపారపరంగా ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, మీ పార్ట్నర్సు, మీరు ఎవరితో అయితే వ్యవహారం చేస్తుంటారో, మీరు ఒక డాక్టర్ అయితే పేషెంట్లు, ఒక అడ్వకేట్ అయితే మీ క్లయింట్సు, ఈ విధంగా మీతో మీ యొక్క ఖాతాదారులు తెలియజేస్తుంటుంది. మరి ప్రస్తుతం ఈ శుక్ర గురువుల కలయిక మీ జీవితంలోకి ఒక అందమైనటువంటి, చాలా కాలంగా మీ హృదయంలో ఉన్నటువంటి ఒక దేవత, లేదంటే ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. ఆ మార్పు మీ జీవితంలో చాలా కొత్త యాటిట్యూడ్ని, కొత్త జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది. లేదా ప్రేమికులు అవ్వచ్చు, చాలా కాలంగా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, అంటే ఇక్కడ శుక్రుడికి షష్టాధిపత్యం కూడా ఉండడం వల్ల మీ బంధువులు, అంటే గతంలో ఉన్నట్టు మేనరికాలు, అలాగే అక్క గారి అమ్మాయి, మామయ్య గారి అమ్మాయి, మేనత్త గారి అమ్మాయి, ఈ విధంగా, లేదంటే వాళ్ళ అబ్బాయి, మీరు పాజిటివ్గా చూసుకుంటే మీరు అమ్మాయి ఉంటే ఈ మేనరికానికి సంబంధించింది, లేదంటే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో మీతో సహచరంగా ఉద్యోగం చేస్తున్నటువంటి మీ కొలీగ్సు, ఈ విధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండి సంపాదన కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం జరుగుతుంది. బట్ ఏదైనా మరి ఉద్యోగపరంగా కూడా కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఒక గృహ నిర్మాణం కానీ, ఒక కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి గృహం కానీ, అంటే ఒక కొన్నాళ్ళు ఎవరో కొని అది అమ్మేయడం జరుగుతుంటుంది. అటువంటి ఇల్లు మీరు ఈ సమయంలో కొనే అవకాశం ఉంది. ఎందుకంటే శని చతుర్థ భావంలో ఉన్నప్పుడు వాహనం కానీ ఇల్లు కానీ పాతే కొనడం జరుగుతూ ఉంటుంది. చతుర్థాధిపతిగా ఉన్నటువంటి గురువు ఇంచుమించుగా మనకి జూన్ 1వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలోకి వచ్చి, అంటే చతుర్థాధిపతి ఉచ్చలోకి వచ్చి చతుర్థాన్ని వీక్షించడంతో మీకు గృహ నిర్మాణ యోగం కానీ, సొంత గృహలాభం కానీ, సొంతంగా ఒక ఇల్లు ఏర్పడడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే తర్వాత 6వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధల కలయిక, అంటే బుధుడు దశమాధిపతిగా, రవి భాగ్యాధిపతిగా 6వ స్థానం అనేది సర్వీస్ ఓరియంటెడ్. అందుకని మీరు ప్రభుత్వ సర్వీస్ చేస్తున్నా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నా, మీకు ఉద్యోగపరంగా రికగ్నిషన్ రావడం జరుగుతుంటుంది. అంటే మీ యొక్క సర్వీసు మళ్ళా తిరిగి ఉపయోగించుకోవడానికి మళ్ళీ మీరు ఒక కొత్త ఉద్యోగంలో చేరడం కానీ, గతంలో విడిచిపెట్టినటువంటి సంస్థలో చేరడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగం, ఎండోమెంట్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లభిస్తుంది, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం లభిస్తుంది, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇది బుధాదిత్య యోగం. ఈ ధర్మకర్మాధిపతి యోగం ఎక్కువగా ఈ ధనుసు రాశి వారికి 4-5 నెలలకు, 6 నెలలకు ఒకసారి ఏర్పడుతుంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు అప్ అండ్ డౌన్స్. ఎందుకనే ఈ ధనుసు రాశి వారు ఏదో ప్రైవేటు ఉద్యోగస్తులు, గవర్నమెంట్ సర్వీస్ ఉద్యోగులు పక్కన పెడితే మీ మిగతా వాళ్ళకి ఎలా ఉండదంటే ఈ ఆదాయం అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఒకేసారి వస్తే నెలకు 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు సంపాదిస్తుంటారు. లేని పక్షంలో 50,000, 60,000, 70,000 సంపాదించడం, ఈ విధంగా మీ జీవితంలో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్కి ఈ బుధ అలాగే రవి కారణమవుతుంటారు. బట్ ఏదైనా నిజాయితీగా సంపాదించినంత వరకు ఈ ధనుసు రాశి వారికి ఆదాయం పెరుగుతూ ఉంటుంది.
అలాగే మిగతా విషయాల్లో కూడా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇది ఒక యోగం, ఈ గురు శుక్రులు ఒక యోగం. ప్రధానంగా కుజుడు 5వ స్థానంలోకి రావడంతో అనూహ్యంగా మీ టాలెంటు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గతంలో తీసుకున్నటువంటి రెమ్యునేషన్ ఒకేసారి పెంచడం జరుగుతుంటుంది. పిల్లల యొక్క స్థాయి కూడా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే ఉన్నత స్థాయికి రావడం జరిగిందో ఆటోమేటిక్గా కూడా మీరు కూడా కాన్ఫిడెన్స్ విలువలు పెరుగుతాయి. ఆ విధంగా మరి ఎవరైతే మరి కొత్తగా వివాహం జరిగిన వాళ్ళకి సంతాన విషయంలో కూడా కంప్లీట్గా మరి ఈ సమయంలో మరి ఈ దంపతులు ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్న దంపతులకి సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ పక్షం అంతా ఇంచుమించుగా ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉండిపోయాయి. ఎక్కడ 3, 9 స్థానాల మధ్య ఉండిపోవడం జరిగింది. కాబట్టి ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేయడం మంచిది. లేదంటే కొద్దిగా ఆటంకాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. అంటే ప్రారంభించిన స్పీడ్గా గమ్యస్థానం చేరుకోలేకపోతుంటారు. బట్ ఏదైనా మరి భాగ్యంలో కేతువు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధిని, మంచి మనశ్శాంతిని ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం కుజదోషం మీద ఉన్న అపోహలు, అపార్థాలు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుజదోషం అన్నది ఇంచుమించుగా ఒక 100 జాతకాలు పరిశీలిస్తే 90 జాతకాల్లో ఈ కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషం అన్నది లగ్నం నుంచి, చంద్రుడున్న స్థానం నుంచి, అలాగే శుక్రుడున్న స్థానం నుంచి లెక్క పెట్టడం జరుగుతుంది. ఇది లగ్నం నుంచి ఉదాహరణగా తీసుకుంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు అది కుజదోషంగా భావించడం జరుగుతుంది. ఇలాగా లగ్నం నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, చంద్రుడి నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న, శుక్రుడి నుంచి ఉన్న అది కుజదోషం అవుతుంది. అయితే 1వ స్థానంలో కుజుడు కొంతమంది కుజదోషం అని, కొంతమంది లేదని చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కుజుడు 1వ స్థానంలో ఉన్నా కూడా అది కుజదోషంగానే పరిగణించవలసి ఉంటుంది. అయితే గురువర్గ లగ్నాలైనటువంటి మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల్లో రాశియందు లగ్నమందు గురువు ఉన్నా కూడా కుజదోషం కింద కాదని, వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాల్లో లగ్నమందు కుజుడున్న దోషం అని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడున్నా రాశి అందు కానీ లగ్నం కానీ ఉన్నటువంటి కుజుడు 4, 7, 8 స్థానాలను వీక్షిస్తాడు. ఇది సివియర్ కుజదోషంగా మనం భావించవలసి వస్తుంది. సో ఈ విధంగా పరిశీలించినప్పుడు ఇంచుమించుగా 100కి 90, 95 జాతకాల్లో కుజదోషం ఉండడం జరుగుతుంది. బట్ ఇది కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా అన్న విషయం ఒకటి ప్రచారంలో ఉండడం జరిగింది. కుజదోషం ఉన్న స్థానాల్లో వేరొక జాతకంలో ఈ స్థానాల్లో వేరే పాపగ్రహాలు ఉన్నా కూడా కుజదోషం న్యూట్రల్ అవుతుంది. అయితే ఇది వ్యాపార దీక్షతో గాను తెలుసో తెలియకో కొంతమంది చూస్తున్న ప్రతి జాతకంలో కూడా వాళ్ళు ఏదో 10th పాస్ అయింది అమ్మాయి, ఏ కోర్సులో చేర్పించాలి, లేదంటే అమ్మాయి ఇప్పుడే జన్మించింది, ఏ పేరు పెట్టుకోవాలి, లేదా అమ్మాయికి ఏదో కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఎలా ఉంటుంది, ఏ జాతకం మన దగ్గరికి అమ్మాయి జాతకం వచ్చినా కూడా అసలు విషయం మానేసి ఈ అమ్మాయి కుజదోషం ఉంది, ఈ కుజదోషం ఉండడం వల్ల పెళ్ళి అవ్వదు, లేదంటే ఇంకొక ప్రాబ్లం అది వస్తుంది, లేదంటే లవ్ అఫేర్ ఉంటుంది, ఈ విధంగా జాతకుడు చెప్పి దాని పరిహారం చేయించడం జరుగుతూ ఉంది. అది తెలియక కూడా కావచ్చు. ఇది వాళ్ళు కూడా నమ్మి ఏదో 8 సంవత్సరాల అమ్మాయికి ఏదో విహారం చేస్తే కుజదోషం ఉందని భయపడి అందరికీ చూపించి ఈ విధంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోష పరిహారం చేసుకోవలసి వస్తే అది వివాహానికి ముందు, అంటే మనకు ఒక సంబంధం నిర్ణయమైన తర్వాత అబ్బాయి జాతకంలో కుజదోషం లేదు,
అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నది. అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు అమ్మాయికి కుజదోష పరిహారం చేస్తే అప్పుడు ఆ దోష పరిహారం అయి తర్వాత చేసే పెళ్లి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మంచిది తప్ప అసలు ఏ సంబంధం లేకుండా ముందే పరిహారం చేయించారనుకోండి, అప్పుడు మళ్ళీ కుజదోషం లేని అమ్మాయి మళ్ళీ ఎక్కడ మనం ప్రయత్నం చేస్తాం, అది తప్పు. కాబట్టి కుజదోష పరిహారం అన్నది వివాహానికి ముందు చేయవలసినటువంటి క్రియ. అది అనేక రకాలుగా సాంప్రదాయ వారీగా ఉండడం జరుగుతుంది. బట్ ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి సాధారణంగా అంటే ఒక అబ్బాయి అనుకుందాం, ఈ అబ్బాయికి ఏముందంటే యాక్చువల్గా ఏదో ఒక అబ్బాయి జీవితంలో ఒకటే పెళ్లి రాసిపెట్టి ఉంది. కొద్దిగా లేటు, అతనికి ఉద్యోగం లేకపోవడం వల్ల లేదంటే వేరే సాంప్రదాయ వృత్తిలో ఉండడం వల్ల వివాహం లేట్ అవుతుంది. ఎవరో ఒక గుళ్ళో పూజారి చూపిస్తే ఈ అబ్బాయి కుజదోషం ఉంది, పెళ్ళి అవ్వట్లేదంటే సరే ఏంటి పరిష్కారం అంటే ఈ డూప్లికేట్ మ్యారేజ్ ఏదో అల్లి చేతితో పెళ్లి చేయలేదు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు ఆ పెళ్లి చేశారు. ఉన్నది ఒకే పెళ్లి అబ్బాయి జాతకంలో, ఈ అరటి చెట్టుతో పెళ్లి అయిపోయింది. ఇంకా తర్వాత 10 సంవత్సరాలైనా వివాహం అన్నది అబ్బాయి కావలేకపోవడం జరుగుతుంది. అందువల్ల తెలిసో తెలియకో కొన్ని పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో ఈ విధంగా పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా ఉండిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కుజదోషం గురించి పెద్దగా అపోహలొద్దు, చిన్నపాటి పరిష్కారంతో ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఈ కుజదోషానికి అనేక రకాలుగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని లగ్నాలకి, కొన్ని రాసులకి, కొన్ని నక్షత్రాలకి కుజదోషం అన్నది ఉండదు. అలాగే కొంత ఏజ్ దాటిన తర్వాత కుజదోషం ఉండదు. గురు దృష్టి ఉంటే కుజదోషం ఉండదు. ఇలాగా కుజదోషం ఒకటైతే 99 రకాలుగా పరిహారం జరుగుతుంది. బట్ ఏదో ముందు జాగ్రత్తగా చేసుకున్నా కూడా అది పెద్దగా ఏమి దానికోసం భయపడి జీవితాలు నాశనం అయిపోయినట్టు ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. కేవలం ఇది ఒక అపోహ తప్ప ఇది పెద్ద కొంపలు మునిగిపోయే దోషం అయితే కాదు. బట్ ఇది బ్రతుకు తెరువు కోసం చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కొంతవరకు బతకొచ్చు, కానీ మరీ అన్యాయంగా బతకకుండా అవతల వాడిని భయభ్రాంతులకు గురి చేసి జీవితాలను నాశనం చేసే విధంగా శాస్త్రం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పరిజ్ఞానాన్ని మీకు అందివ్వడం జరుగుతుంది. బట్ ఇంకా అనేక శాస్త్రం, అనేక డెప్త్ ఉంది. నాకు తెలిసినటువంటి 1% జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. స్వస్తి.